అయితే 4:15 అవుతుంది. 5 లోపు అందరు వచ్చేసారు. ఇంకోటైతే వస్తుండు, వాడి కూడా పోతున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్, ఇప్పుడు సండే రోజు బయటికి పోదామని చూస్తున్నా. ఇంకా స్నానం చేసినాక వెళ్తాను. గైస్, వెల్కమ్ టు మై బ్లాగ్. ఇప్పుడైతే ఫ్రెష్ అయినా అయితే నేను ఒకటి ఇది సెల్ఫీ స్టిక్ కొనుక్కున్నా బ్లాగ్ వీడియో కోసం. ఇక ఇప్పటి నుంచి వీడియోలన్నీ దీని మీద వస్తాయి. రాసిన అవన్నీ ఇట్లా స్టిక్ పెడతా తీస్తా. సెల్ఫీ స్టిక్ ఇది, దీని డబ్బా. ఇప్పుడు దీంతో బ్లాగ్ తీస్తాను నేను. గైస్, ఇప్పుడైతే రెడీ అయినా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతున్నా. ఇక నా అవుట్ఫిట్ ఇట్లా ఉంది. చేసిన గైస్, నేనైతే కిందికి వచ్చిన. ఇంటికి పోదాం అనుకుంటే వీడియో వచ్చిండు, ఇంకోటి వస్తుండే గైస్. దానికోసం వెయిటింగ్. వాడు వస్తే మేము బయటికి పోతాం. ఇప్పుడే స్నానం చేసిండు వాడు, వస్తుండు. ఫోన్ చేసిండు, వాడైతే వస్తుండే వీడు. ఇప్పుడు ఈయన బండి మీద పోతున్నాం బయటికి. బండి మీద పోదాం ప్లానింగ్. ఇక గైస్, బయటికి అయితే పోతున్నాం ఇప్పుడు. ఈయన బండి తిక్కు కొట్టాలి. సో గైస్, ఒకటే కిక్ ఆన్ అయింది. మీరందరూ ఇట్లా కూర్చుంటే నేను ఇట్లా ఏడ కూర్చోవాలి. అరే అక్కడ కొంచెం తమాషాలు చేసిండు గాయస్. నువ్వు ముందలా కూర్చో. గాయస్, ఒకటి ఎక్స్ట్రా ఉండు. అరే అట్లా వదిలేద్దురా. అరే పండు వద్దురా. అరే ఒక నిమిషం వదులు. ఒక నిమిషం ముందు వదురు అన్న. ఇంకా ఎక్కుతా ఏడు కడతాడు. బయటికి పోతున్నాం. ఏడికి వాళ్ళ డెస్టినేషన్ ఏం తెలియదు. ఓడే 25 వాళ్ళ ఇంటికి పోతున్నాం. లెఫ్ట్ కొట్టు. ముందర లెఫ్ట్ కొట్టు. అరే చూడండి ఫ్రెండ్స్, సో గాయస్, ఇంకున్నంత దులా అవ్వనుకుంటో దీనికైతే కొడతా నేను ఎప్పుడు. వెళ్ళ షూస్ మొత్తం నల్లా చేసిండు. అరే గలీలో అందరూ నా పిల్లలు ఇట్లా ఉండొద్దా. అరే నువ్వు నీళ్ళలాగా నిమ్మలంగా పోనీ. అరే కొడతారా పండు. అరే పడిపోతారా కదలకు. అండర్ 18 లైసెన్స్ లేవు, కేసు వేసేయాలి ఇన్ మీద. చూసినది ఫస్ట్ నీ మీద వేయాలి. ఎటు ఆయన గుడి దగ్గరికి అయితే వచ్చి ఆయనం. ఎటు పోలే, ప్లేస్ తెలియట్లే. ఇగో ఈ గుడి దగ్గరికి వచ్చి అయితే ఆయనం. గుడి ఉంది కానీ గుడి బంద్ ఉంది. ఇగో ఈ కొడుకులు ఈడున్నారు. పోతున్నాం బారా నడిగా. గాయస్ కూర్చున్నాం. ఇక రైడర్ దొరుకుతుంది బండి. ఒక గోప్రో కొనుక్కోవాలి. హెల్మెటే లేదని గోప్రో పెట్టుకుంటాం మేము అంతే. చల్ల గాలి, మిరకటం మొత్తం. కొడుకు కూడా వేసుకున్నాక ఎవరు ఇప్పుడు సండే వాటికి అందరూ పతంగులు ఎగరేస్తారు, మేము కూడా ఎగరేస్తాం. గాయస్, ఇప్పుడు కైట్లు తెచ్చుకోవాలి, చూద్దాం. అరే కూర్చోని ప్లేస్ లేదు గాయస్, ఇలా ఇరుకుడే ఇరుకుడిగో. అరే సో గాయస్, ఇక్కటం ఉంది ఇప్పుడు. సో గాయస్, కష్టంగా అయితే సెటిల్ అయిపోయినాం. ఇక్కడ పోతున్నాం. ఇక్కడ ఇప్పుడు కష్టంగా కూర్చున్నాం. ఇప్పుడు సండే చాలా మంది ఎగరేస్తారు సాయంత్రం లోపు. మేము కూడా ఎగరేద్దామని. బొమ్మన్న కాడికి కోడు ఇంకన్నీ తెలిసినట్టు. ఇప్పుడు ఎటు పోతామో తెలియదు. ఎటు పోదాం కానీ చెప్పరు. వీళ్ళు ఇరకటంగా చూసినా కొంచెం తెలుసా మీకు. రైట్ కొట్టు. మా ఫ్రెండ్ గారి దగ్గరికి అయితే వెళ్ళి చిరాకు తీసుకొని రావాలి. మా ఫ్రెండ్ గారిని 20 చిరాకు తీసుకుంటాం. అటుండో లేడో తెలియదు. ఫోన్ అయితే పోతున్నాం ఇప్పుడు. అందరు మనల్ని చూస్తారు రోడ్డు మీద. పోలీసు వాడు కూడా నెంబర్ ప్లేట్ తీసుకో పోలీసు వాడిని పెడితే
మీ సాయన మీద వేసేద్దాం. బండి నాదైనా సాగాలి. చికెన్ పట్టుకొచ్చుకోరా చిరాకు తీసుకుందామని వచ్చినాం. శివకేష్. సో గాయస్ ఈయన ఇంటికి అయితే వచ్చినాం. మీరు ఉండలేడు, ఉంటాడు. శివకేష్ ఇందే చిరాకు తీసుకుందాం. ఇస్తాడో ఏడో కూడా రోజు మాదైతే కాదు అది. తీసుకొని వచ్చినాం టైట్ కూర్చున్నాం గాయస్. వీడి ఇంకా స్కూల్ ఉంది, ఎస్టీ థామస్. గాయస్ ఈడైతే ఈడ లేడు, వేరే లేడని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. బండి మాత్రం ఉంది గాయస్. బండి ఉంది పల్సర్ కాదండి. తీసుకొని మళ్ళీ వచ్చినాం. మన ఫోన్ అయితే కొడుతున్నాం. వాడికి ఈయన అపార్ట్మెంట్ దానికోసం వచ్చినాం గాయస్. అయితే బయటికి పోయారు, ఇప్పుడు పైకి పోయారు వాళ్ళని తీసుకురానికి. ఓ పైన వాడు వస్తాడో రాడో తెలియదు కానీ వస్తానైతే చెప్పిండు మాతోటి. బ్లాగ్ తీస్తున్నాం రారా నిన్న అయితే అడిగినాం, వస్తా అన్నాడు. వాళ్ళు పోయారు, తీసుకొని వస్తారు వాడిని. మేము పోం అయితే వచ్చి నన్ను బండి తీసుకొని పోతున్నాం. పెట్రోల్ బంక్ పోతున్నాం, పెట్రోల్ కొట్టించుకొని. వెనకాల ఉన్నారు, వెనకాల వస్తారు. బండి వేసుకొని వస్తారు గాయస్. టైర్ తడైపోయింది, ఫాస్ట్ పోవాలంటే భయం. ఇగో ఇక్కడ పార్క్ ఉంది. ఇదే పార్క్లో మనం ఒక బ్లాగ్ తీసిన. గాయస్ పెట్రోల్ పంప్ దగ్గరికి అయితే వచ్చినాం. పెట్రోల్ పంప్ ఆడుంది. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు పంపులకి. ఇట్లా రిటర్న్ వస్తారు ఏందో అర్థం కాదు. ఏడ కొట్టించుకుంటారు, రైంతా కొట్టించుకుంటారు. ఇప్పుడైతే పిట్టలు కొట్టించుకున్నాం. ఇంకొన్ని తీసుకొని పోతున్నాం ప్రశాంత్. వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతాం. నైట్ ఏరియానికి పోతున్నాం. ఏమన్నా వాళ్ళు అడ్డ వాళ్ళు దొరుకుతారు బండిని. వచ్చిండు, పండుకొని లేచినట్టుంది ఇప్పుడే. నవ్వుతుండో, తినలేదు. వస్తారా ఎందుకు రాడంట. గాయస్ వాడు రానని చెప్పి వచ్చిండు. వాడిని తీసుకొని పోతున్నాం. ముందర పోతున్నారు వాళ్ళు స్పీడ్గా, మేము కూడా పోతాం. నేను మా గాలికి వినిపిస్తలే అని చెప్పి స్లోగా పోవాలంటే స్లోగా పోతున్నాడు. వాడు వచ్చిండు రానని ఇరకటంగా కూర్చురా బండి మీద. స్పీడ్ బ్రేకర్ దగ్గర కట్టి పోతే పడతారు. మేము కూడా ఇరకటంగా కూర్చున్నాం. ఇట్లా కొట్టించిందే 100 రూపీస్ పెట్టారు. ఇష్టం వచ్చినట్టు విన్నారు వీళ్ళకి తిన్నారు. వాళ్ళ దగ్గర వింటే వెళ్ళవు వీళ్ళు. మేమైతే కైట్లు తెచ్చుకున్నాం. 8 కైట్స్ తెచ్చినా ఎప్పుడే పోయి బండి మీద ఎగరేస్తాం. ఇంకా కైట్స్ ఉండేవిరా వస్తున్నాయి. ఇంకా కైట్ తీసుకున్నాం. వాళ్ళు వేరే కాడ ఎగరేస్తున్నారు, మేము వేరే కాడ ఎగరేస్తున్నాం. ఒకటే బిల్డింగ్ మీద ఎగరొద్దని అంటే మజా రాదు. అట్లా ఒకటే బిల్డింగ్ మీద ఎగరేస్తే వాళ్ళు వేరే కాడ ఎగరేసి మేము వేరే కాడ వేస్తారు. ఇక వీళ్ళ గొడవ చూడు. వచ్చినాం కైట్ ఏరియానికి. కైట్లు తెచ్చుకున్నాం ఇందాక. 8 కైట్స్ ఏమో తెచ్చుకున్నాం. ఇప్పుడు ఎగరేస్తున్నాం. ఇగో ఆడ వీళ్ళందరూ ఎగరేస్తారు. మంచి ఎండ కూడా ఉంది పైన. ఇందాక వచ్చిన వాళ్ళు వేరే కాడ ఎగరేస్తారు, మేము వేరే కాడ ఎగరేస్తున్నాం గాయస్. ఇగో ఆడ ఎగరేస్తారు. ప్రశాంత్ సో గాయస్ ఇందాక వచ్చిన వాళ్ళు ఇగో ఆడ ఎగరేస్తారు. ఫస్ట్ బిల్డింగ్ అక్కడ దాని వెనకాలది. మేము కూడా ఎగరేస్తా. ప్రశాంత్ గారు పూజగాడు ఉన్నాడు, ప్రశాంత్ గాడు ఉన్నాడు.
ఇందాక వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్లేస్ ఇంకో వాళ్ళు కొత్త యాడ్ అయ్యారు. అటు పోతేనే తెలుస్తుంది. రోహన్ గాడు ఏడు రాడా? సో ఎగిరేనైతే ఎగిరేస్తారు కానీ ఇప్పుడు అంత లేదు. ఓ చాలా తక్కువ ఉన్నారు పైన. కొంచెం సాయంత్రం అట్లా అయినప్పుడు, ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే అయితే 4:15 అవుతుంది. 5 లోపు అందరు వచ్చేస్తారు. అందరు ఎగిరేస్తానే ఉన్నారు కానీ దూరం దూరంగా ఉన్నారు. వీడు కన్నాలు కడతాను. కట్నీకి వచ్చారా అంటే రాదు, ఇంటికి నేర్చుకున్నాం. వెళ్తుంది, ఫుల్ గట్టిగా ఉంది. మధ్యాహ్నం టైం అట్టుంది, ఫుల్గా మధ్యాహ్నం ఉన్నట్టు ఉంది కానీ 4 అవుతుంది. ఎగిరేస్తారు. ఇప్పుడు నేను కూడా ఎగిరేస్తా కన్నాలు కట్టి. కాయస్ ఇప్పుడైతే నేను కన్నాలు కడుతున్నా కైట్లకి. ఒకటే కట్టుకుంటా, ఒకటే ఎగిరేస్తా. ఇష్టం వచ్చిన గడ్డతో ఎంత పెద్ద బొక్క పడితే అంత పెద్ద బొక్క పడతాను నేను. సైంటిస్ట్ అంటారు. అయిపోయింది. ఒక జాన తీసుకుని ఇట్లా పెట్టేసిన. గట్టిగా ఉంటే మాంజాలి ఇవి. చూడనికేం గట్టిగా ఉంటే కానీ కైట్ని కాట్ చేయలేవు. ఇట్లా ఒక ముడేసుకుంటా. అయిపోయింది. బొక్క పెట్టిన కాడ ఫస్ట్ ఇలా పైన ఒకటి. ఇట్లా వేసుకున్నాక గాయస్ ఇట్లా తీసుకోవాలి. ఇగో ఈడ కూడా ఒక జాన తీసుకున్న కాడ కూడా అన్నలాంటి ముడేసేస్తే అయిపోద్ది. 2 నిమిషాలు కూడా పట్టదు కాసి ఇది కన్నలేనికి. కానీ వేసుకోనికి బద్ధకం కొడుకులకు వచ్చి ఇప్పుడు నాకంటారా, నాకు మీరే నువ్వే కన్నలేరా అంటారు. ఇట్లా ముడేద్దాం. కొనుక్కొచ్చుకున్నాం రా. మార్నింగ్ 7 వచ్చి కట్టిస్తాం. అవును. ఇది ఇలా కట్టుకున్నాక ఇది ఇలా పట్టుకొని టేప్ కనిపిస్తుంది కదా, ఈ టేప్ కాడికి చూసుకోవాలి. అయిపోయాక రెడీగా దీనికి మాంజ బట్టి ఎగిరేద్దాం. దీన్ని కట్టేసి ఇప్పుడు ఎగిరేస్తున్నా. అయిపోయింది, కట్టేసిన. ఇప్పుడైతే ఎగిరేస్తున్నా. ఎండ మాత్రం ఫుల్ కొడుతుంది ఇక్కడ. ఎగిరింది. ఎగిరేసిన వాడుంది. ఒవ్వళ్ళు ఎరిగి వస్తే ఆ బిల్డింగ్ కూడా వస్తాడు.
వాడిని చేసి వెళ్ళిపోతాడు. వాడే వస్తున్నాడు నేనేం పోతాను. ఓ పైన ఒకటి కాయ పెట్టి తెచ్చుకోవాలి. అగ్గు అగ్గు మా అయితే పెంచిస్తుండు. ఓ గాయ స్కీన్ కొట్టిండు మందే పోయింది. ఆ కైట్ అయితే పోయింది. ఇంకో కైట్ కన్నలు కట్టుకొని ఇంకోటి ఎగరేస్తున్నాం. అది ఇంకో వేరే మాంచతో ఎగరేస్తున్నాం. చూద్దాం ఇప్పుడు కూడా పట్టాలే పట్టా. సో గాయస్ ఆడ ఇంకో కైట్ వస్తుంది. వీళ్ళందరూ పైన ఎక్కి అన్నది మా బిల్డింగ్ పైకి రాదు. ఇక నేను ఎగరేస్తున్నా దీన్ని. చూడ సిల్వర్ రా. మస్తు మంది అయితే ఎగిరిస్తారు. ఎగిరింది కాయ లేడు కూడా మాకు చాలా మంది కైట్ ఎగిరిస్తారు. అటు పోదాం చూద్దాం ఎంతవరకు పోతున్నాం మాంజా. ఎగిరింది పోతున్నా నాకు తెలిసి ఎక్కువ ఆడాకైతే పోదుగా. సో గాయస్ ఇగో చాలా దూరం పోయినావు బయట ఆడు ఇంకా పోతున్నా. ఎవ్వలేరు దగ్గరలో అయితే ఎవ్వలేరు. దూరంలో ఉన్నారు. దూరం పోయి ట్రై చేస్తున్నా. ఓ వెనకాల కూడా వస్తున్నాయి. అబ్బా వెనకాల కూడా కైట్లు వస్తున్నాయి. అరే ఇది వస్తుందేమో పట్టుకోరు. అరే ఇగో ఆడొక గైడ్ వస్తుంది. వస్తుంది పట్టుకోరు. అరే చూడరా. ఇగో గాయస్ నాకు దొరుకుతా అనుకుంటున్నా. అరే అది అవతలకి వెళ్ళిపోయింది గాయస్. తిన్నమాట మనం మొత్తం కైట్ పట్టుకున్నా. కింద ఒక మ్యాన్ ఉంది రెడ్కెళ్ళి. అది అదైతే పట్టుకున్నా అలాగ ఇచ్చేసాను. అది కాదా కింద నాకు నాదేమో దూరం ఉంది కైట్. కాట్ చేసుకోండి. ఓ ఇడుండి వస్తుండు. అన్న కిందికి దించకన్నా ఇక్కడ దుడ్డుడికి బాధ అవుతుంది. వచ్చేసినాడు. ఇంకేం రాదని అయిపోయింది. అరే వచ్చి కిందికి రాదు. అయిపోయింది. కిందికి రా. ఇది కాదు. సో గాయస్ వాళ్ళైతే కాట్ చేసేసారు వాళ్ళు. నాకు ఇంకో కైట్ ఉన్నా వాడు దాని వెళ్ళిపోతాను. ఏమైంది? సో గాయస్ దాని దగ్గరకి అయితే వెళ్ళిపోయినా నేను. కొత్త మాంజ వాడైతే వచ్చిండు. పోతున్నా దగ్గరికి. లక్కు మీద ఉంది. ఉంటుందో పోతుందో కైట్.
హలో హలో మా ఊళ్ళో నాది ఓటిరు కైట్ మాది మా ఊళ్ళో ఓటిరు ఇక కైట్ అయితే కట్ అయింది థర్డ్ కైట్ చూద్దాం ఇది కూడా ఉంటుందో పోతుందో టూ కైట్స్ కట్ అయినాయి బాధ అవుతుంది ఇక్కడ కూడా కట్ చేయదని బాధ కైట్ వెళ్ళాను కాదు ఓ వెనకాల కూడా ఎగిరేస్తున్నాడు వాడు వస్తాడు నాకు ఓ వాడైతే వస్తుంది నాకు సార్ ఇన్ని ఇంతసేపు డీల్ ఇచ్చినాయి సార్ క్లీన్ చూడదాం డీల్ ఇచ్చా పోతుంది కైట్ ఓ గాయస్ ఇలాంటి పూర్వలం పెట్టుకోవద్దు ఎప్పుడన్నా కైట్ వేస్తున్నప్పుడు అన్ని ఇలాంటి చెక్కలే వేస్తారు దీనికి బిల్డింగ్లోకి వెళ్ళి పడితే ఇలా పేరెంట్స్ ఏమో తిడతారు ఇగో చూడు ఇలాంటి కొట్టాలి కొడితే ఏమో మన ఇలా రాదు తర్వాత ఫీల్ అవుతారని చెప్పి కొట్టకపోతే వినరు వాడు వచ్చిండు ఆ కైట్ పేపర్ కైట్ దొరికింది అది ఎగిరేస్తున్నా మంచిగా కొడుతుంది పేపర్ కైట్ ఎప్పుడైనా కాట్ చేయాలి మొన్న చాలా వీడియోలలో కాట్ చేసిన నీకు ఎందుకు ఈసారి లక్ లేదు దురదృష్టం ఉంది నాకు ఈ కైట్ అయితే వస్తుంది ఇప్పుడు దీనికైతే కాట్ చేస్తాను నేను ముందర కైట్ మాంజాకి ఏమైందంటే ముళ్ళు ఉన్నాయి కాబట్టి అదే భయం పెడుతున్నా ముళ్ళున్నా ఏమైతే ముడికాడ చిక్కి తెగిపోతుంది ఇగో ఇడు కూడా ఎగరేస్తుండు పాడబెట్టి పైన ఉంది చాలా పైకి పంపిస్తున్నా ఇంకా పంపిస్తా వాళ్ళు ఎగిరేస్తారు ఏమంటే ఇంకా వాళ్ళు ఎగిరేస్తలేరు దూరంలో ఉంది కైట్ మాత్రం పడ్డది కానీ నా కాళ్ళలో చిక్కింది అరే కాళ్ళలో చిక్కింది ఏర్రా ఈ కైట్ పడ్డది తమాషాలు అందరూ వేసారు పక్కన ఎగిరేసేటోళ్ళు మంది ఇంకోటి అయితే వస్తుండు వాళ్ళ కూడా పోతున్నా యూట్యూబ్ ఛానల్ పేరేంటి యూట్యూబ్ కొడితే రాట్లేదు అరే నీ అరే మధ్య అబ్బి అరే వచ్చిన కొడతారా ఇప్పుడు గట్టి తాకినారా సారీ ఇంకోటి ఉన్నాడు వాళ్ళ దగ్గర కూడా పోతున్నా
ఇద్దరు కింద ఉన్నాను. ఇద్దరికి ఇద్దామా ఒకరికి ఇద్దామా ఇద్దామా ఒకరికి నాలుగు. అరే ఓ అద్దురా నీకు అరే నీకు బంధంలో నాయనా ఇంకోసారి రాకు. అరే అన్న గిన్నె ఒకసారి చెప్తా అన్న. కాదు అన్న కాదు అన్న. ఇట్ లైక్స్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్